మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా సంజీవయ్య పార్క్లోని జ్ఞానభూమి ఘాట్లో నివాళులర్పించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. దేశ అభివృద్ధికి పివి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన గొప్ప నాయకుడని కొనియాడారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణ వారికి అదేవిధంగా భారతదేశానికి వన్నె తెచ్చి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశానికి దిశానిర్దేశం చేసి ఆనాడు అప్పుల్లో మునిగిపోయిన భారతాన్ని మన్మోహన్ సింగ్ గారితో కలిసి బయటికి తీసుకొచ్చి భవిష్యత్ భారతావనికి బంగారు బాటలు పరిచిన మహానుభావుడు, తెలుగు తేజస్సు, తెలంగాణ బిడ్డ, గౌరవనీయులు పెద్దలు శ్రీ పివి నరసింహారావు గారి 19వ వర్ధంతి సందర్భంగా మా పార్టీ తరపున మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరపున, అదేవిధంగా తెలంగాణ సమాజం తరపున వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ, ఏ రకంగానైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పివి గారి టీవీని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించామో, ఏ రకంగానైతే ఆనాడు పివిఎన్ఆర్ మార్గ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇతర దేశాల్లో విదేశాల్లో కూడా పివి గారి విగ్రహాలు ఏర్పాటు చేసి వారి యొక్క త్యాగనిరతి, వారి యొక్క సేవలు, వారి యొక్క ఆదర్శాలు భవిష్యత్తులో అందరికీ గుర్తుండిపోయే విధంగా కృషి చేశాము. అదే రకంగా తప్పకుండా భవిష్యత్తులో కూడా పివి నరసింహారావు గారి బాటలో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆదర్శాలకు అనుగుణంగా తప్పకుండా ముందుకు సాగుతాం. మరి మేము ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం, ఈరోజు కూడా చేస్తూ ఉన్నాం. మళ్ళీ పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాల్లోనే ఆనాడు ప్రభుత్వంగానే మేము డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు భారతరత్నగా వారిని గౌరవించాలి, వారిని తప్పకుండా వారికి ఒక ఘాట్ నిర్మాణం చేయాలి ఢిల్లీలో అని చెప్పి కోరినాము. కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సవరించండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరాము, విజ్ఞప్తి చేశాము. వారు ఇకనైనా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మరి పివి నరసింహారావు గారి సేవలు, వారి యొక్క గొప్ప ప్రతిభా పాటవాలు, వారి యొక్క ఆలోచన విధానం తప్పకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్రంలో కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా గౌరవించి ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా మనసారా